ఎదుగుతుందని మాటిచ్చాడు. ఇక ఈ విషయం తెలియగానే అమెరికా పోఖ్రాన్ పై నిఘా మరింత పెంచింది. ఎందుకంటే భారత్ అణు పరీక్ష చేస్తే అక్కడి నుండే చేస్తుంది కాబట్టి. అలా అమెరికా శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండేది. ఇక వారి యొక్క శాటిలైట్ అనేది ఎంత చిన్నదానినైనా క్లియర్ గా ఫొటోస్ తీస్తూ ఉండేది. అలా భారత్ ని అమెరికా పరమాణు శక్తి కలిగినటువంటి దేశంగా ఎదగనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇలా అమెరికా తమ శాటిలైట్స్ తో ఎప్పటికప్పుడు పోఖ్రాన్ యొక్క సెంటర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండేది. ఇక అప్పుడు అమెరికా యొక్క ప్రెసిడెంట్ గా బిల్ క్లింటన్ వ్యవహరిస్తున్నాడు. అతడికే ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు అందుతూనే ఉండేది. ఇక ఈ క్రమంలోనే అటల్ బిహారీ వాజ్పేయి మరియు ఇండియన్ ఆర్మీ భారత శాస్త్రవేత్తలు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ని వేశారు. ఆ ప్లాన్ గురించి ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఇక దీనిలో భాగంగానే పోఖ్రాన్ సెంటర్ పై అమెరికా యొక్క దృష్టిని మరల్చేందుకు భారత్ పాకిస్తాన్ బార్డర్ లో సైన్యం యొక్క సంఖ్యను పెంచింది. ఇక దీనిని చూసి పాకిస్తాన్ భారత్ తమపై దాడి చేస్తుందని అనుకుంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్ అమెరికాకి తెలియజేసింది. ఇలా జరగడంతో ముందు అనుకున్నట్లుగానే అమెరికా తన యొక్క దృష్టిని పోఖ్రాన్ పై కాకుండా భారత్ యొక్క సైన్యంపై పెట్టింది. ఇక ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు సైన్యం యొక్క దుస్తులను ధరించి పోఖ్రాన్ లో పనిచేయడం మొదలుపెట్టారు. ఇక వీరిని చూసి అమెరికా ఇండియన్ ఆర్మీ అని అనుకుంది. ఇక ఈ క్రమంలోనే ఇండియా శాస్త్రవేత్తలు అమెరికా యొక్క శాటిలైట్ అనేది పోఖ్రాన్ కేంద్రంపై ఎప్పుడు దృష్టి పెడుతుంది, ఎప్పుడు అక్కడి నుండి వెళ్లిపోతుంది అనే విషయాన్ని కనిపెట్టారు. ఈ క్రమంలోనే అమెరికా యొక్క శాటిలైట్ పోఖ్రాన్ కేంద్రం యొక్క నిఘా కోసం ఒక రోజులో 2-3 సార్లు మాత్రమే వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలా ఆ శాటిలైట్ వచ్చినప్పుడు పని చేయకుండా అది వెళ్ళినప్పుడు మాత్రమే శాస్త్రవేత్తలు వివిధ రకాల పనులను చేస్తూ ఉండేవారు. ఇలా చేసినందున పోఖ్రాన్ లో ఏం జరుగుతుందో అమెరికా కూడా కనిపెట్టలేకపోయింది. ఇక చివరికి 1998 సంవత్సరం మే 11వ తేదీన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం మరియు డాక్టర్ చిదంబరం నేతృత్వంలో శాస్త్రవేత్తలు మరియు ఇండియన్ ఆర్మీ సహకారంతో పరమాణు పరీక్షలు చేశారు. అలా భారత్ 3 బాంబులను పరీక్షించింది. ఇక ఇది జరిగిన 2 రోజులకే మరొక 2 బాంబులను కూడా ప్రయోగించి పరీక్షించింది. అలా భారత్ మొత్తం కేవలం 2 రోజులలోనే 5 పరమాణు బాంబులను పరీక్షించింది. దీనినే ఆపరేషన్ శక్తి అని అంటారు. ఇక ఈ పరీక్షలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన 2 గంటల తర్వాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి దీని గురించి ప్రకటన చేశారు. అప్పుడే ప్రపంచానికంతటికీ భారత్ కూడా పరమాణు బలం కలిగిన దేశంగా తెలిసిపోయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అమెరికా ఆశ్చర్యపోయింది. భారత్ యొక్క పరమాణు పరీక్షల గురించి తెలుసుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఇక ఈ పరీక్షల తర్వాత అమెరికాతో పాటు మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలు భారత్ పై ఎన్నో పరిమితులు విధించాయి. కానీ ఈ పరిమితులు అనేవి భారత్ ని ఏమీ చేయలేకపోయాయి. ఇక భారత్ కి పరమాణు బలం రావడం వల్ల పాకిస్తాన్ కి భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ చైనాని సహాయం కోరింది. అప్పుడే చైనా పాకిస్తాన్ కి సహాయం చేసింది. అలా కొన్ని పరమాణు బాంబులను పాకిస్తాన్ సంపాదించగలిగింది. ఇక వీటినే పరీక్షించి పాకిస్తాన్ భారత్ కి తమ యొక్క పరమాణు బలం గురించి చెప్పాలనుకుంది. కానీ కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ఇలాంటి వాటికి భారత్ భయపడదని తెలుసుకుంది. అలా ఆపరేషన్ శక్తిని వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ సీక్రెట్ ఆపరేషన్ గా పేర్కొంటారు. ఎందుకంటే అమెరికా యొక్క CIA కూడా దీనిని కనిపెట్టలేకపోయింది కాబట్టి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్